నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆపరేషన్ జొన్నగిరి డ్రాగన్కు ఆంధ్రప్రదేశ్ చెక్ పెట్టబోతుందా? అమెరికాను వణికించిన రేర్ ఎర్త్ మైన్స్, రాయలసీమలో గుప్త నిధులు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే సరికొత్త మైనింగ్ వార్ సంచలనాలు రేపుతున్న కథనం. ప్రపంచాన్ని సాధించేది ఏది? సైనిక బలమా లేక అణ్వాయుధాలా? కాదు, భూగర్భంలో దాగున్న వ్యూహాత్మక సహజ వనరులు. ఏ దేశం వద్దనైతే ఖనిజ సంపద ఎక్కువ ఉంటుందో ఆ దేశమే గ్లోబల్ పాలిటిక్స్ను శాసిస్తుంది. ఇది అక్షరాల నిజం. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఒక జియో పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీకి ఆంధ్రప్రదేశ్ వేదిక కాబోతుంది. రాయలసీమ నడిబొడ్డున కర్నూలు జిల్లా జొన్నగిరి, అనంతపురం జిల్లా పరిధిలోని రామగిరి, మరికొన్ని గ్రామాల మట్టిలో శతాబ్దాల కాలంగా నిద్రిస్తున్న ఒక మహానిధి ఇప్పుడు బయటకు రాబోతుంది. కేవలం బంగారం మాత్రమే కాదు, ప్రపంచ పెద్దన్న అమెరికాను సైతం మోకాలపై నిలబెట్టిన చైనా బ్రహ్మాస్త్రాన్ని మొక్కలు చేసే అరుదైన ఖనిజాలు ఏపీ తీరంలో గుప్పుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఇటీవల ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. అసలు ఏంటా నిధి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మైనింగ్ రంగంలో నెరపబోతున్న ఆ వ్యూహం ఏంటి? అభివృద్ధికి పర్యావరణానికి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో ఏపీ గెలవబోతుందా? ఈ ప్రత్యేక కథనంలో సంచలనాలు రేపే అంశాలు ఇప్పుడు చూద్దాం. ఇక భారతదేశానికి బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. కానీ ఏటా మన అవసరాల కోసం వందల టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఫలితంగా మన విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి. ఇలాంటి గడ్డు కాలంలో దేశ ఆర్థిక రథాన్ని ముందుకు నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ గడ్డ ఒక ఆశాకిరణంగా అవతరించింది. కర్నూలు జిల్లా తొగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాలు ఇప్పుడు గ్లోబల్ మైనింగ్ మ్యాప్లో హాట్ టాపిక్గా మారాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే అతిపెద్ద మొదటి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ రూపుదిద్దుకుంది. దాదాపు 100 కోట్ల పెట్టుబడులతో ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం పూర్తయి సింహగర్జనకు సిద్ధంగా ఉంది. 10 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు కోసం 1500 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే ఇందులో కేవలం 500 ఎకరాల్లో జరిపిన ప్రాథమిక అన్వేషణలో ఏకంగా 13 టన్నుల స్వచ్ఛమైన బంగారం నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మిగిలిన 100 ఎకరాల్లో కూడా తవ్వకాలు జరిగితే ఇక్కడ దాదాపు 40 నుంచి 50 టన్నుల బంగారు నిక్షేపాలు లభ్యమవుతాయని గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఇక పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే ఏడాదికి ఏకంగా 1000 కిలోల బంగారం మార్కెట్లోకి తెచ్చే అద్భుత సామర్థ్యం ఈ ప్లాంట్కు ఉంది. ఈ మహా ప్రాజెక్టును వచ్చే నెల రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఈ చారిత్రక ఘట్టంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామ్యం కాబోతున్నారనే వార్త పారిశ్రామిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. జొన్నగిరి మాత్రమే కాదు, అనంతపురం జిల్లాలోని రామగిరి, జవ్వకుల, చిగురుకుంట ప్రాంతాల్లోనూ స్వర్ణ నిధులు నిద్రలేస్తున్నాయి. భవిష్యత్తులో ఇవన్నీ కలిస్తే ఏపీ దేశంలోనే బిగ్గెస్ట్ గోల్డ్ ప్రొడక్షన్ హబ్గా మారడం ఖాయం. కథ ఇక్కడితో ముగియలేదు. ఇది కేవలం బంగారానికి సంబంధించిన మాత్రమే కాదు, అంతకంటే ప్రమాదకరమైన శక్తివంతమైన గ్లోబల్ పాలిటిక్స్కి సంబంధించింది. ఏపీ తీర ప్రాంతాల్లో లభించే రేర్ ఎర్త్ మెటల్స్ అంటే అరుదైన ఖనిజాలు ఇప్పుడు ప్రపంచ దేశాల కండ్లను కమ్ముతున్నాయి. నేటి ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో సెమీ కండక్టర్, హైటెక్ చిప్స్, సోలార్ ప్యానెల్, ఎలక్ట్రికల్ వాహనాలు, అత్యాధునిక రక్షణ పరికరాల తయారీకి ఈ అరుదైన ఖనిజాలే ప్రాణాధారం. మరి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ రేర్ ఎర్త్ మార్కెట్లో 80% పైగా వాటాతో చైనా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తుంది. గతంలో అమెరికా భారీగా టారిఫ్లు విధించినప్పుడు చైనా ఒక్కసారిగా ఈ ఖనిజాల ఎగుమతులను నిలిపివేసింది. ఆ దెబ్బకు ప్రపంచ సూపర్ పవర్ అమెరికా సైతం హడలెత్తిపోయి తన నిర్ణయాలను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు అలాంటి వ్యూహాత్మక ఖనిజ సంపద ఏపీ తీరంలో పుష్కలంగా బయటపడడం డ్రాగన్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చైనా ఆధిపత్యానికి ఏపీ నుంచే గండి పడబోతుందనే చర్చ అంతర్జాతీయ వేదికలపై నడుస్తుంది.
కానీ ఈ స్వర్ణ సామ్రాజ్య స్థాపన అంత సులభం కాదు. దీని వెనుక అత్యంత సంక్లిష్టమైన సాంకేతిక, ఆర్థిక సవాళ్లు దాగి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా ఒక టన్ను గని ఖనిజం నుంచి 2 లేదా 3 గ్రాముల బంగారం లభిస్తేనే ఆ మైనింగ్ లాభదాయకంగా మారుతుంది. ఒకవేళ టన్నుకు 0.8 గ్రాముల కంటే తగ్గితే తవ్వకాలు పూర్తిగా నిలిపివేస్తారు. ప్రస్తుతం జొన్నగిరిలో టన్నుకి 1 గ్రాము మాత్రమే లభించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. తవ్వే కొద్దీ ఈ పరిణామం ఇంకా తగ్గితే మైనింగ్ ఖర్చులు పెరిగి ప్రాజెక్ట్ ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ గ్లోబల్ టెక్నాలజీని ఆహ్వానిస్తూ పారదర్శక టెండర్ల ద్వారా ఈ తవ్వకాలను ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. అయితే ఖనిజాలు వెలికితీత అనేది ఒకవైపు సిరి సంపదలను తెస్తున్నా మరోవైపు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగారం తవ్వకాల వల్ల భారీగా కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. గతంలో మచిలీపట్నం, పామర్రు, కాజాపట్నం ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలను వేదాంత కంపెనీకి అప్పగించినప్పుడు కార్మికుల భద్రత, దోపిడీ, పర్యావరణ ఉల్లంఘనలపై తీవ్ర వివాదాలే చెలరేగాయి. మరి విశాఖలో బాక్సైట్ తవ్వకాలు సృష్టించిన కలకలం, ప్రకాశం జిల్లా ఒంగోలులో మైనింగ్ హక్కులను విశాఖ స్టీల్ ప్లాంట్ కాకుండా జిందాల్ కంపెనీకి కట్టబెట్టడంపై వచ్చిన ఆరోపణలు, అన్నిటికీ మించి రాయలసీమను ఒక ఊపు ఊపిన ఓబులాపురం మైన్స్, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ అక్రమాల చరిత్రను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మరి సహజ వనరులు సమాజం మొత్తానికి ఉపయోగపడాలని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతుంది. విలువైన ఖనిజ నిక్షేపాలు లేకుండా ఏ రాష్ట్రమో అభివృద్ధి సాధించలేదు. కాబట్టి పర్యావరణాన్ని సంరక్షించుకుంటూ ప్రజల జీవితాలను ఇబ్బంది పెట్టకుండా మైనింగ్ సాగించడమే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఈ సహజ సంపద కేవలం కొన్ని ప్రైవేటు కంపెనీల జేబులు నింపడానికి పరిమితం కాకూడదు. రాయలసీమ పారిశ్రామిక వృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి కల్పనకు, రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచడానికి ఇది ఉపయోగపడాలి. ఇక 12వ ఫైనాన్స్ కమిషన్ నిబంధనల పరిధిలో పర్యావరణానికి మరియు పారిశ్రామిక అభివృద్ధికి మధ్య సరైన సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళితేనే ఏపీ భవిష్యత్ బంగారమయమవుతుంది. భూమి అడుగున నిద్రిస్తున్న ఈ పసిడినిది రాష్ట్రాన్ని గ్లోబల్ ఎకనామిక్ మ్యాప్పై అగ్రస్థానంలో నిలబడుతుందో లేదో అన్నది ఇప్పుడు అందరిలోని మెదులుతున్న ప్రశ్న. అభివృద్ధి కావాలి, అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈ 2 కత్తుల మీద సాములాంటి వ్యవహారం చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి వ్యూహాత్మక అడుగులు వేయబోతుందో అన్నదే అందరి చూపు. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.